ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు కెమెరాకు చిక్కిన అత్యంత అదృష్టవంతులను చూపిస్తా. వాళ్ళను చూశాక వీళ్ళకంటే అదృష్టవంతులు భూమి మీద ఎవరూ ఉండరని మీరు అంటారు. నాది గ్యారంటీ వారంటీ. ఈ వీడియో నిజంగా చాలా థ్రిల్లింగ్ గా ఫన్నీగా కూడా ఉంటుంది. లాస్ట్ వరకు తప్పకుండా చూడండి. అయితే అంతకంటే ముందు మీరు చేయాల్సింది ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి. ఇదిగో చూడండి, ఈ కుర్రాడి బైక్ స్లిప్ అయ్యి సరిగ్గా ట్రక్ టైర్ల ముందే పడ్డాడు. అయితే ట్రక్ వేగం తక్కువగా ఉండటం, పైగా మన డ్రైవర్ చాలా అలర్ట్ గా ఉండడంతో వెంటనే బ్రేక్ వేసి ట్రక్కును పక్కకు తిప్పేశాడు. దాంతో ఆ బైక్ అతను సేఫ్. నిజంగా ఇదంతా ఆ రోడ్డు మీద నీళ్లు జల్లుతున్న ఆ వ్యక్తి వల్లే జరిగింది. చూడండి, అతను నీళ్లు జల్లడం వల్లనే ఆ బైక్ అతను జారిపడ్డాడు. నాకైతే అనిపిస్తోంది తర్వాత ఆ బైక్ అతను వెళ్లి ఆ నీళ్లు పోసిన వాడిని బాగా చితక బాధేస్తాడు అని. కార్ డాష్ కెమెరాలో రికార్డ్ అయిన ఈ క్లిప్ చూడండి. ఈమె రోడ్ దాటడానికి అమాంతం ఉరుకుతుంది. పరుగున పోయి నేరుగా ఒక స్కూటీ తాతయ్యను గుద్దేసింది. ఆ స్కూటీ నెమ్మదిగా రావడం అదృష్టం, లేకపోతే ఆవిడ టికెట్ గ్యారంటీ కట్ అయ్యేది. కారు పక్క నుంచి వెళ్లడంతో ఈ స్కూటీపై వెళ్తున్న అతనికి ఈగో హర్ట్ అవుతుంది. అందుకే ఈ స్కూటీ వాడు కార్ డోర్ పై కాలితో తన్నాడు. కానీ కార్ వాడు స్కూటీ వాడిని పట్టుకోవడానికి పక్కకు తిప్పగానే కార్ డివైడర్ ను ఢీకొట్టింది మరియు బ్యాలెన్స్ తప్పి పక్క నుంచి వెళ్తున్న కారును గుద్దేసింది. ఇది చూసి స్కూటీ వాడు చాలా సంతోషించి అమాంతం అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మీరు ఎంత పెద్ద హెవీ డ్రైవర్ ను చూసి ఉన్నా ఈ ట్రక్ డ్రైవర్ అందరినీ వెనక్కి తోసేశాడు. ఎదురుగా నుంచి మరో ట్రక్ వస్తూ ఉండడం చూసి డ్రైవర్ అకస్మాత్తుగా స్టీరింగ్ ను ఎలా తిప్పాడో చూడండి. ట్రక్ లా కాకుండా మెలికలు తిరిగే పాములా మారి ఏ వాహనాన్ని ఢీకొనకుండా క్షేమంగా దాటి వెళ్లిపోయింది. ఈ స్కూటీ ఎదవల్లాంటి మూర్ఖుల వల్లే పాపం నిరపరాధులు రోడ్డున పడిపోతున్నారు. వాడు తాగి స్కూటీ నడిపాడు కాబట్టి సరిపోయింది. లేదా ఏదైనా పెద్ద ట్రక్కు లారీ గనక నడిపింటే ఎంతమంది ప్రాణాలు పోయేవో. ట్రైన్ చాలా దూరంలో ఉందని ఈ 5గురు రైల్వే ట్రాక్ దాటుతూ ఉన్నారు. అప్పటి వరకు మనం దాటేస్తాంలే అనుకున్నారు. కానీ వీరిలో ఒక పిల్లాడి కాలు యమదూతలు పట్టుకుని వదిలేశారు. కాలు రావడం లేట్ అయింటే ఏం జరిగేదో ఊహిస్తేనే భయంకరంగా ఉంది కదా. అదృష్టం మనుషులకే కాదు మూగ జీవులకి కూడా ఉంటుంది. వీడియోలో ఒక కుక్క హీరో లాగా రోడ్ మధ్యలో నిలబడింది. ఒకతను కుక్కను పక్కకు తీయడానికి కారు దిగి రాగానే కుక్క భయపడిపోయి పారిపోతూ స్పీడ్ గా వస్తున్న కార్ కిందకు దూరింది. కానీ అదృష్టం వల్ల దానికి ఏమీ కాలేదు. ఇప్పుడు దానికి అర్థమై ఉంటుంది రోడ్డుపైకి ఎప్పుడు రాకూడదు అని. ఈ బాతుల కుటుంబాన్ని ప్రపంచంలోనే అత్యంత అదృష్టవంతులైన కుటుంబమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. లక్కీగా అక్కడ ఉన్న అందరి అదృష్టం చాలా బాగుంది అనిపిస్తుంది. అందుకే ఆ విమానం దాదాపు వీరిని తాకుతూ వెళ్లిపోయింది. మరణం ఎప్పుడు ఎక్కడ ఏ రూపంలో వస్తుందో ఎవరికి తెలియదు. ఇక్కడ కూడలిలో 2 మోటార్ సైకిల్ వాళ్ళు వెళ్తున్నారు. అప్పుడే అటువైపు నుంచి కంటైనర్లా మారిన యమరాజు వస్తాడు. ఈ మోటార్ సైకిల్ వాడు తెలివిగా వాహనం దిగి తన ప్రాణాన్ని కాపాడుకున్నాడు. ఒకవేళ బైక్ ను కాపాడబోయి ఉంటే ప్రాణం బైక్ 2 పోగొట్టుకునేవాడు. ఇప్పుడు ఈ వీడియోలో చూడండి, ఈ చిన్న అమ్మాయి సైకిల్ బ్రేకులు వేయకపోవటం వల్ల ఎదురుగా ఉన్న స్తంభాన్ని ఢీకొట్టబోయింది. కానీ పక్కనే ఎప్పుడు అలర్ట్ గా ఉండే ఈ అన్నయ్య వెంటనే వచ్చి ఆ అమ్మాయిని కాపాడాడు. ఈ రోజు ఆ మనిషి మరియు ఆ ఎరుపు కారు రెండింటి అదృష్టం బాగుంది. అందుకే ఆ క్రేన్ హుక్ రెండింటిని ఢీకొనకుండా వెనక్కి వెళ్లిపోయింది. ఈ పోలీసు రోడ్డు మధ్యలో ఒక కారును ఆపి బహుశా డ్రైవింగ్ లైసెన్స్ చెక్ చేస్తుండొచ్చు కావచ్చు. కానీ మరో వ్యక్తి తన కారుతో ఈ పోలీసుకు బుద్ధి చెప్పాడు. రోడ్డు మధ్యలో ఇలా కారును ఆపడం మంచిది కాదని. మొత్తానికి పోలీసు అదృష్టం బాగుంది. ఇక్కడ ఒక చిన్న బస్సు వచ్చి ఆగింది. అందులో నుంచి ఒక అబ్బాయి కిందకు దిగాడు. అంతే, వాడు వెంటనే చిన్న బస్సు నుంచి పెద్ద బస్సు ఎక్కడానికి పరిగెత్తాడు. నిజానికి ఇంత తొందరపాటు కూడా మంచిది కాదు. బహుశా రోడ్డు దాటాలని చూస్తూ ఉన్నాడేమో. ఈ వ్యక్తి సింధూరం మూవీ చూసేసి జేబులో చేతులు పెట్టుకుని హాయిగా ఇంట్లోకి వెళ్తున్నాడు. అప్పుడే హఠాత్తుగా అతని చూపు పైకి వెళ్ళింది. ఇంతలోనే చెట్టు అతనిపై పడబోతుంది. కనీసం ఒక 2 సెకండ్లు ఆలస్యం అయినా కూడా అతను ఆ రోజు చలిలో శాశ్వతంగా చల్లారిపోయేవాడు. గుండెను దడదడలాడించే వీడియో చూడండి. కొందరు ఆర్మీ సోదరులు పారాషూట్ ట్రైనింగ్ సమయంలో జంప్ చేస్తున్నారు. కానీ అప్పుడే ఒక సైనికుడి పారాషూట్ ఓపెన్ అవ్వలేదు. అంతే, వేగంగా కిందకు పడడం మొదలుపెట్టాడు. కానీ భూమిని ఢీకొనడానికి సరిగ్గా ముందు పారాషూట్ తెరుచుకుంది. అంతే, మన సైనికుడి ల్యాండింగ్ సేఫ్ గా జరిగింది.
ఈఎంఐలలో బైక్ కొనే కొంతమంది చప్రీ గాళ్ళకి బాడీలో ఎక్కడా లేని వేడి వస్తుంది. వాళ్ళు ప్యాంట్లు చొక్కాలు లేకుండానే రోడ్లపై స్టంట్స్ చేయడానికి బయలుదేరుతారు. అదృష్టవశాత్తు కేవలం బైక్ హెడ్ మాత్రమే పగిలింది. ఒకవేళ బాడీ హెడ్ పగిలింటే మాత్రం చాలా పెద్ద ఘోరమే జరిగేది. ఈ కార్ ఫిజిక్స్ నియమాలను అన్నిటినీ మార్చేసింది. ఏం జరిగినా సరే నేను బోల్తా పడను అని ముందుకు సాగిపోతోంది ఈ కార్ నిజంగా చాలా స్ట్రాంగ్ గా ఉంది. ఈ వ్యక్తి టైర్లు తీసుకుని వెళ్తున్నాడు. కానీ అప్పుడే మృత్యువుగా వచ్చిన వేగవంతమైన కారు అతడి మీదకు దూసుకు వచ్చింది. అదృష్టవశాత్తు అతను ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఈ వ్యక్తి ఒంటరిగా కూర్చుని తన గర్ల్ ఫ్రెండ్ కు మెసేజ్లు పంపుతున్నాడు. అప్పుడే అక్కడ ఉన్న అరటి చెట్లు ఏ విధంగా అతనిపై పడిపోయాయో చూడండి. మరియు అవి పడిన విధానం వల్ల అతనికి ఏమీ కాలేదు. షాప్ నుంచి తన పని ముగించుకుని బయటకు వస్తూ ఈ వ్యక్తి మొబైల్లో ఛార్జింగ్ ఎంత పర్సెంట్ ఉందో చూడగానే అందులో ఛార్జింగ్ లేదేమో, వెంటనే విద్యుత్ తీగ పడిపోయింది. ఇప్పుడు 100% ఛార్జింగ్ కంప్లీట్ అయింది, చూసుకోనాయనా అని చెప్పింది. ఈ బైక్ వాళ్ళు రైల్వే గేట్ దగ్గర ఆగి ఉన్నారు. కానీ అసలు ప్రమాదం వెనుక నుంచి వస్తున్న గుర్రపు బండి వల్ల ఉందని వాళ్లకు తెలియదు. ఈ ఇద్దరు బ్రతికిపోయారు. లేదంటే ఈ రోజు వారి ఇద్దరి ఆత్మలు ఆ గుర్రపు బండిపై ఎక్కి పైలోకానికి పోయేవి. ప్రమాదం ఎక్కడి నుంచైనా ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడు ఇక్కడ చూడండి, పాపం ఈ మనిషి పార్కింగ్ నుంచి తన స్కూటర్ ను తీస్తున్నాడు. అప్పుడే ఒక కార్ వచ్చి అడ్డుకుంది. కానీ లక్కీగా అతనికి ఏమీ కాలేదు. రోడ్డుపై మీ ముందు ఒక పెద్ద వాహనం వెళ్తుంటే ఓవర్టేక్ చేసేటప్పుడు తొందరపడకండి, లేదంటే యమరాజు గారు ఖచ్చితంగా టేక్ ఓవర్ చేస్తారు. ప్రతి ఒక్కరి అదృష్టం వీరిలా ఉండేది కదా. ఈ వ్యక్తి చాలా సరదాగా వెళ్తున్నాడు. అప్పుడే వేగవంతమైన కారు అతని ఎదురుగా వచ్చింది. చావు మరియు జీవితం మధ్య కేవలం కొద్ది దూరం మాత్రమే ఉంది. ఈ వ్యక్తి ఒక సూపర్ మ్యాన్ లాగా ఒక్క దూకు దూకాడు కాబట్టి బ్రతికిపోయాడు. లేదంటే పాపం అనవసరంగా ప్రాణాలు పోగొట్టుకునేవాడు. మెదుడు మోకాళ్ళలో ఉన్న ఈ పాప యొక్క స్కూటీని ట్రాఫిక్ పోలీస్ చేత్తో పట్టుకుని తిప్పకపోయింటే ఆ రోజు ఆమె గాల్లో కలిసిపోయేది. ఈ కారువాడు కారును వెనక్కి తీస్తున్న విధానం చూస్తే ఇతను ఈ రోజే డ్రైవింగ్ చేస్తున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. ఇతడి వల్ల ఈ రోజు ఎంతమంది చావు అంచుల దాకా వెళ్లి వచ్చారో. ఇక్కడ ఈ ఇద్దరు మోటార్ సైకిల్ వాళ్లను మృత్యువు పలకరించి వెళ్లిపోయింది. రోడ్డుపై కేవలం హెల్మెట్ ధరించి వెళ్లడమే సురక్షితం కాదు. కొన్నిసార్లు మీ తప్పు కాకపోయినా సరే మీరు శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఇక్కడ రోడ్డుపై వెళ్తున్న బైక్ అతన్ని కారువాడు గుద్దేసిపోయాడు. కానీ వారి అదృష్టం బాగుంది. వారి అదృష్టం నిజంగా చాలా బాగుంది. భారీ మంచు కురుస్తున్నందున మంచుతో కప్పబడిన కారు అద్దాల నుంచి ఈ వ్యక్తి మంచును క్లీన్ చేస్తూ ఉన్నాడు. అప్పుడే అతని చూపు పైకి వెళ్తుంది. చూడగానే వేగంగా పక్కకు తప్పుకున్నాడు కాబట్టి బ్రతికిపోయాడు. లేదంటే అతని శరీరం కూడా ముక్కలు ముక్కలు అయిపోయేది. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈ లక్కీ పీపుల్స్ ని. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చింటే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు తప్పకుండా షేర్ చేయండి.